వెల్కమ్ టు AK1 టీవీ న్యూస్. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఉరుములు, మెరుపులకు, గాలి వర్షంతో విద్యుత్ పోల్స్, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, గాలికి వర్షంకి విద్యుత్ పోల్స్ పడి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. గాలి, వానకు హెచ్కైరవాడి గ్రామ శివారులో కరెంట్ పోల్ ప్రధాన రహదారి విరిగి పడటంతో గంటపాటు ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే గంజిహళ్లి రోడ్డులో కూడా కరెంటు పోల్ రహదారిపై పడటంతో బస్సు ప్రయాణం నిలిచిపోయింది. పోలాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, పోల్స్, చెట్టులు విరిగిపోయాయి. అలాగే మండలంలో ఉరుములు, మెరుపులకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలాగే ఉరుములు, మెరుపులు, గాలి, వానకు కరెంట్ లేకపోవడంతో గోనెగండ్ల మండలం అంధకారంగా మారింది. విద్యుత్ డి ఓబులేసు, ఏడీఏలు జయశంకర్, రాఘవేంద్ర, ఏఈ సుధాకర్లు మాట్లాడుతూ దాదాపు మండలంలో 50 కరెంట్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. దాదాపు మండలంలో స్తంభాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు 80 లక్షలు నష్టం వాటిల్లినట్లు విద్యుత్ అధికారులు అంచనా వేశారు. అలాగే మండలంలో పోల్స్ 100 విరిగి అన్నట్లు తెలిపారు. వీలైనంత తొందరగా పోల్స్, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పోయానావో చూసుకొని విద్యుత్ అందిస్తామని అధికారులు తెలిపారు.